యజమానుడు, ఆ యజమానుడు మనకు పని అప్పగిచ్చేసాడు. ఎందుకు? తన ఇంటి వారికి భోజనం పెట్టడానికి, తన ఇంటి వారికి భోజనం పెట్టడానికి దేవుడు మనకు పని అప్పగిచ్చాడు. ఎవరైతే నమ్మకంగా వాళ్ళకి భోజనం పెడతారో, ఎవరైతే తగిన వేళ నీ సంఘములో ఉన్న బిడ్డలకు నువ్వు ఆహారం పెడతావో, ఆ యజమానుడు చూస్తే నువ్వు ధన్యుడువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ధన్యుడువు, ధన్యురాలువి. ఈరోజు చాలామంది సేవకులు అనే మాట, పెద్ద పెద్దోళ్ళు వచ్చారండి, పక్కనే సంఘాలు పెట్టారండి, మా వాళ్ళందరూ పోతున్నారండి అని చెప్పేసి బాధపడుతున్నావు కదూ. మా సంఘంలో నుంచి 10 మంది పోయారు, మా సంఘంలో 5 పోయారు, మా సంఘంలో 3 పోయారు, మా సంఘంలో 10 మంది ఇలాగ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారని చెప్పేసి అనుకున్నావు. గిఫ్ట్ ఎప్పుడు పనిచేయదు. నువ్వు సరైన ఆహారం పెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగిన వేళ